హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఒక అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇది అగారో ఎలక్ట్రిక్ బ్రష్. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సమ్ 2800 చేంజ్. ఓకే, సో ఇది అన్బాక్స్ చేస్తాను, చేసి చూద్దాం. సో ఇది పర్పస్ వచ్చేసి ఓపెన్ చేసిందా చెప్తాను. ఓకే, ఇక ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా ఉంది. నాకు ఆల్మోస్ట్ 5 minutes పట్టింది. ఎనీవేస్, సో ఇది ప్రోడక్ట్. మనకి మల్టీపర్పస్, మనకి లెదరేటెడ్ సీట్స్ కానీ, కార్ అవుట్డోర్ బాడీ కానీ, టైర్స్ కానీ, వాష్రూమ్ టైల్స్, కిచెన్ ఫ్లోర్స్, కిచెన్ ప్లాట్ఫామ్స్. సో దీంట్లో బ్రషెస్ కూడా చాలానే ఇస్తారు. సో ఇది ఛార్జింగ్ బ్యాకప్ అయితే బాగానే ఉందని అన్నారు, 45 minutes వరకు. చూడండి, పర్పసెస్ వుడ్కి కానీ, కిచెన్కి, బాత్రూమ్స్కి, బాత్రూమ్ టబ్స్, ఫ్లోర్స్. మనం దీంట్లో ఇచ్చిన బ్రషెస్ బట్టి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, చూద్దాం. ఇది 1 year వారంటీతో పాటు వస్తుంది. మాన్యువల్, ఇది వారంటీ కార్డు. మనకి ఎలాగో డేట్ ఆఫ్ పర్చేస్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో సో ప్రాబ్లం లేదు. సో ఇవి బ్రషెస్ వస్తున్నాయి. స్క్రబ్బర్, ఓకే. 1 వచ్చేసి మేబీ స్పాంజ్, 2 వచ్చేసి మాప్ది క్లాత్ టైప్ వస్తుంది, 3 స్క్రబ్బర్. ఇలాగా మొత్తాన్ని చూసి 9 items వస్తాయి. 9, 10 items వస్తాయి. లెట్స్ సీ. మనకి ఇది హ్యాండిల్, ఎక్కువ వెయిట్ కూడా లేదు. మేబీ ఒక 250 grams ఉండొచ్చు మ్యాక్స్ నేను అనుకోవడం. క్వాలిటీ చూద్దాం ఎలా ఉందో. నైస్. ఇది వాల్ హ్యాంగింగ్, మనం వాల్కి పెట్టుకొని వదిలేయచ్చు. నైస్. ఇది హార్డ్ స్క్రబ్బర్, హార్డ్ ప్లాస్టిక్, బాగుంది, రఫ్గా ఉంది. మేబీ మ్యాట్స్కి కానీ, లేకపోతే టైల్స్కి కానీ, అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది స్టిక్కర్స్. ఇది ఉంది కదా, ఇది దేని మీదకి వెళ్తుంది, స్టిక్కర్ టైప్ అటాచ్ చేయడానికి ఇలాగా. సో ఇవన్నీ డిఫరెంట్ మౌంట్స్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇదొకటి స్క్రబ్బర్, మన కిచెన్లో చూస్తాం కదా ఆ స్క్రబ్బర్. సో ఇది వులెన్ బ్రష్ టైప్ ఉంది. మేబీ కార్ బాడీకి, గ్లాసెస్కి, పాలిష్కి చేయడానికి బాగా యూజ్ అవ్వచ్చు. నైస్. ఇది స్పంజ్, గ్లాస్కి కూడా వాడచ్చు మేబీ. ఇది హార్డ్ స్క్రబ్బరే, చాలా హార్డ్ ఉంది, స్మాల్ సైజ్. ఇది కూడా హార్డ్ స్క్రబ్బరే. ఇది కార్నర్స్కి ఈ బ్రషెస్ వెళ్ళవు. సో ఈ కార్నర్కి ఇది. ఓకే, ఇది క్లాత్ మాపింగ్ టైప్, తుడవడానికి, మేబీ వాటర్ వేసి పాలిష్ చేయడానికి. ఇది USB to C టైప్ చార్జర్. ఇవి ఎక్స్టెండెడ్వి స్టిక్స్, గట్టిగానే ఉన్నాయి. సో హార్డ్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ అనుకుంటాను. పైప్స్ కూడా కాదు, స్టీల్, గట్టిగానే ఉంది. మెటీరియల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఓకే, లెట్స్ సీ. ఓపెన్ చేసి చూద్దాం. మెషిన్, ఓకే. ఆల్రెడీ బ్యాటరీ కొంచెం ఉంది, నాయిస్ కూడా ఎక్కువ లేదు. ఓకే, 2 modes ఉన్నాయి స్పీడ్. ఇది స్లో, ఇది హై, ఇది స్లో. నైస్. ఇలా వస్తుంది మనకి. ఇంత లెంత్ వస్తుంది స్టిక్. హ్యాండిల్ మనకి ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు.
యా బాగుంది. ఎనీవేస్ యూసేజ్ తర్వాత మీకు మళ్ళీ ఇంకొక రివ్యూ చూపిస్తాను. ఓకే బాయ్ గైస్, థ్యాంక్ యూ.